ఇచ్చినట్టే కదా, వాళ్ళకి ఎక్కువగా సంతృప్తి ఉంటుంది. ముస్లిం సామాజిక వర్గానికి అయితే సంపూర్ణ సంతృప్తి దాని మీద. మిగతా హిందూ సామాజిక వర్గంలో ఒకళ్ళు ఇద్దరే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంతృప్తి, ఏమి నష్టమేం లేదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కాబట్టి. ఇకపోతే మిగతా సంక్షేమ పథకాల్లో గ్యాస్ పథకంలో సరిగ్గా డబ్బులు పడట్లేదు అని చెప్తున్నారు, వీళ్ళేమో పడ్డాయి అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం, ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం. మొదట్లో బాబు గారు ఈ పాయింట్ రేజ్ చేశారు, అప్పుడు గ్యాస్ కంపెనీలకు ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు, కానీ ఇవ్వలేదు, పడట్లేదు, డబ్బులు రిలీజ్ చేయట్లేదు. వీళ్ళు రిలీజ్ చేస్తే వాడు ఇస్తాడు, ప్రభుత్వం వాడి జేబులో నుంచి ఎందుకు పెట్టుకుంటాడు? అంటే సబ్సిడీ ఎవరు రిలీజ్ చేయాలి? గవర్నమెంట్ రిలీజ్, అంటే స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ కంపెనీలకు డబ్బులు ఇస్తే పెట్రోల్ కంపెనీలు వీళ్ళ దగ్గరికి ఏదైతే మనం ఏజెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి అది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలా చేయకుండా డిస్ట్రిబ్యూటర్ జేబులోంచి డబ్బులు పెట్టుకునే అంత పిచ్చోడు ఎవడు ఉండడు బేసిక్ గా, అక్కడ మిస్ అవుతుంది అది. అంటే ఇంకా అసలు డిస్ట్రిబ్యూటర్ తో కూడా సంబంధం లేదు, ఏజెంట్ తో కూడా. డైరెక్ట్ గా నువ్వు పెట్రోల్ కంపెనీ వాడికి డబ్బులు ఇచ్చేస్తే వాడు ఉజ్వల పథకం ఉన్న వాళ్ళందరికి ఇచ్చేస్తాడు, అంతే సింపుల్. ఏడాది 3 సిలిండర్లు అన్నటువంటిది, అది డబ్బులు పడకపోతే తప్పు వీళ్ళదే అవుతుంది. మూడోది వచ్చేటప్పటికి పెన్షన్ల పెంపు అన్నటువంటిది ఖచ్చితంగా జరిగింది. తీసేసిన చోట ప్రశ్న వస్తుంది. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలలో స్పౌస్ పెన్షన్ ఇచ్చారు ఓకే, కానీ వాళ్ళ ఇంట్లో ఇంకొకళ్ళు ఉంటారు కదా, అది వస్తుంది.